హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో పొద్దున్నే మేము ఎక్కడికి రెడీ అవుతున్నాము ఏంటనేది చూసేద్దాం రండి. మా ఊరు పేరు అడుగుతున్నారు కదా అందరూ. పెనుగొండకు వెళ్తున్నాం అనమాట. మా తాతలు ముత్తాతలు పెనుగొండలో ఉండేవాళ్ళంట. సో మేమైతే సొంతూరు మాకు పెనుగొండ. చాలాసార్లు అడుగుతూ ఉంటారు. మేము ప్రస్తుతానికైతే బెంగళూరులో ఉంటామన్నమాట. సో ఈరోజైతే మాకు ఇంటి దేవుడు పెనుగొండలోనే ఉంటాడు. అందుకనే వెంకటరమణ స్వామికి వెళ్తున్నాం అనమాట. అందుకే పొద్దున్నే పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత ఇలా చిన్నగా ఇంట్లో క్లిప్స్ అయితే పెట్టాను, చూసేయండి. అమ్మ వాళ్ళు వచ్చేసి చిన్నగా అంగడి అయితే పెట్టుకున్నారు. ఇంతకుముందు సపరేట్ రూమ్లో ఉండేది, ఇప్పుడైతే దాన్ని రెంట్కి ఇచ్చేసి అవన్నీ ఇంట్లోనే పెట్టుకున్నారనమాట. పెద్దగా వ్యాపారం ఏమి ఉండదు, ఒక 500 దాకా అవుతుంటుంది. పాలు ఇట్లాంటివన్నీ ఖర్చు అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా అంత మాత్రానికి రెంట్ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చేసారనమాట. అమ్మ వాళ్ళదే ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. సో ఆ ఐటమ్స్ అన్నీ ఇంట్లోనే ఇలా సేల్ చేసుకుంటున్నారనమాట. సో మేమైతే పొద్దున్నే స్నానం చేసి గుడికి అయితే రెడీ అయిపోయాము. మా ఊరు ఎలా ఉందో చూడాలి కదా. సో ఆల్రెడీ నేను పెద్ద లాంగ్ వీడియో అయితే పెట్టేశాను, ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పేసి. తప్పకుండా చూసి ఎలా ఉందో చెప్పండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం కూడా. నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీతో మేము ఫస్ట్ టైం అలాగ వెళ్ళేది. మేము ఆల్మోస్ట్ ఫ్యామిలీతో ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, వెళ్ళినా వీడియోలు తీసుకోలేదన్నమాట. ఫస్ట్ టైం మా ఊరికి సొంతూరుకి వెళ్ళామన్నమాట. సో ఇక్కడే ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. భోజనాలు కూడా ఇక్కడే రెడీ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం అక్కడ హోటల్స్లోన దిగి అంత జనంకి మనం వంట అంతా చేసుకోలేము కదా, బయట తినేది కూడా ఇష్టం ఉండదు. అందుకని కొన్ని కావాల్సినవన్నీ ఇక్కడే మేము రెడీ చేసుకున్నాము. ఇంకా పొద్దున్నే ఇంకా 3 గంటలకే లేచి ఒక పక్క చూడండి నీళ్లు కాగుతున్నాయి, ఇంకొక పక్క నేను ఆల్రెడీ ఫస్టే స్నానం చేసేసి ఇంట్లో పూజ అయితే రెడీ చేసుకోవాలి కదా. అలాగే మనం వెళ్ళే బండికి కూడా పూజ చేసుకోవాలి, అందుకనే పూలన్నీ పీక్కుంటున్నాను. ఇక పూజ అయితే అయిపోయిన తర్వాత కొన్ని పిండి వంటకాలు కూడా చేసుకున్నాము. పొద్దున్నే టిఫిన్కి కావాలి కదా, చిత్రాన్నం చేసి బజ్జీలు చేశారనమాట, మిరపకాయ బజ్జీలు. అలాగే అక్కడ బయట తినేదానికి కొన్ని బొరుగులు కూడా, మళ్ళీ కొన్ని ఐటమ్స్ ఇంకా కొన్ని చేసాము, చూపిస్తాను నేనైతే. సో మనము లాంగ్ అవుతుంది ఇక్కడ నుంచే మా ఊరికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని అదిగాక చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాటర్ క్యాన్ కూడా పెద్దది తీసుకున్నాము. అన్ని ఐటమ్స్ సర్దుకున్న తర్వాత బయలుదేరామన్నమాట ఫ్యామిలీ అంతా. సో ఈరోజు మాతో పాటు మీరు కూడా మా ఊరిని చూసేయచ్చు. ఆల్రెడీ ఇంకొక వీడియో పెట్టాను కదా, తప్పకుండా చూసి ఎలాగుందో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ ట్రిప్ అంతా ఎంజాయ్ చేసినదంతా దాంట్లోనే ఉంది. దీంట్లో వచ్చేసి మనకి వంటకి, నెక్స్ట్ పూజా విధానము, ఇవన్నీ మా ఇల్లు అంతా చూపించాను అనమాట. ఫస్ట్ ఈ వీడియోనే పెట్టాల్సిందే, కాకపోతే ఫస్ట్ ఎగ్జైట్మెంట్ కదా దాన్ని పెట్టేశాను అనమాట. జనాలు చాలామంది అడుగుతూనే ఉంటారు. కామన్గానే నాకు వచ్చే క్వశ్చన్లో మీది ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు, ఇదే ఇంకా ఫేస్బుక్లోనే అదే అడుగుతారు, నార్మల్గా యూట్యూబ్లో కూడా ఇదే అడుగుతుంటారు అనమాట. అందుకనే ఫస్ట్ ఆ వీడియో పెట్టేశాను అనమాట. మా ఊరు సొంతూరు పెనుగొండ. ఫ్యామిలీతో ట్రిప్పులు వెళ్ళేటప్పుడు ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఏం చూడుకోకుండా అందరినీ పిలుచుకోవాలండి. మనమే వెళ్తే బాగోదనమాట. అంటే పిన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కయ్యలు వీళ్ళంతా ఉంటారు కదా, సో వాళ్ళని కూడా జట్లో తీసుకెళ్తే బాగుంటుంది ఎంటర్టైన్మెంటు. సో అట్లనే మేము కూడా చాలామందిని పిలిచాము. సో వాళ్ళకి కుదిరిన వాళ్ళు వచ్చారనమాట జతలోన. అందరికీ కలిపి ఒక చిన్నది అయితే బులోరా లాంటిది మాట్లాడుకున్నాము. మామూలుగా కారు అంత బడ్జెట్ మనకి లేదు, బులోరా అయితే చాలామంది వస్తారు మనతో పాటు అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారనమాట. ఖర్చు అంతా అమ్మ వాళ్ళదే, మేము మా అక్కయ్య వాళ్ళంతా వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడు పూజ అయితే అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత పిండి వంటకాలు చూసేయండి. ఇక మిరపకాయ బజ్జీలు చేసామన్నమాట. మిరపకాయ బజ్జీలు అయితే నిజంగా చాలా బాగుండే, మా అక్క చేస్తూ ఉండే అక్కడ పక్కన. ఒక పక్క మిరపకాయ బజ్జీలు, ఒక పక్క కారం బొరుగులు, ఆ తర్వాత చిత్రాన్నము, కర్జిక్కాయలు, కర్జాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మా అమ్మని అడిగాను, మనము గుడికి వెళ్తున్నామా అంటే ట్రిప్కే వెళ్తున్నాము, కాకపోతే తినేదానికి వెళ్తున్నామని అడిగితే పిల్లోళ్ళు ఉంటారు, ఆకలిగా ఉంటుంది, సో ఒక 4 వంటకాలు ఉంటే తప్పేముందిలే అనింది. సరేలే అమ్మ ప్రేమ కదా, ఏదో పెడుతుందని చెప్పేసి ఇంకా వద్దని లేక సరే అన్నీ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట, కొండ ఎక్కి, అంటే పెనుగొండలోన కొండలు ఎక్కువ ఉన్నాయండి. మేము కొండ మీదకి వెళ్ళామన్నమాట. ట్రిప్ అంతా కొండ మీదే ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది ఆ వీడియో. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఆకలేస్తుంది, అక్కడ ఏం కొండ మీద ఏం దొరకదు కదా. సో ఆ టైంలో మా అమ్మ చెప్పింది, నిజంగా నిజమే,
అని చెప్పేసి అప్పుడు ఆవురు అన్నీ తినేసాం, ఏం మిగలలేదనమాట. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత హోటల్స్లో కూడా ఒక ట్రిప్ తినేసి వచ్చామన్నమాట. అలా జరిగింది. అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళినా కూడా ఆకలి మీద ఉంటాం కాబట్టి అక్కడ ఏం దొరకవు. అందుకని ఇంకా వాళ్ళు చెప్పింది తినాలన్నమాట, పెద్దలు చెప్పింది అప్పుడప్పుడు. అలాగా మనది పూజ అయితే పూజా విధానం అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా తులసమ్మకి పూజ చేసేసి ఇంకా బండికి అయితే పూజ చేయాల్సి ఉంది. బండి పూజ అయితే అయిపోయినాక బయలుదేరేదే. సో ఇలాగండి మా ట్రిప్ అంతా జరిగింది. సో మీరు కూడా ఫ్యామిలీగా అప్పుడప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి, స్వీట్ మెమొరీస్ దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నప్పుడే ఏదైనా మనం మెమొరీస్ అనేటివి కూడిపెట్టుకోవాలండి. లేకున్నప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదన్నమాట. చాలామంది ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోకుండా లేనప్పుడు బాధపడుతూ ఉంటారు తలుచుకొని. సో అలా కాకుండా ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకొని, వస్తువులు కానీ మనుషులు కానీ వాటి విలువ తెలుసుకున్న తర్వాత మనం జీవిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చూడండి, ఇవన్నీ పిండి వంటకాలు అనమాట. మా అమ్మ వద్దని చెప్పిన అప్పుడు సర్దుతా ఉంది అంటే కదా, అదే అనమాట మ్యాటరు. సో వద్దని ఇన్నొట్ట అని అడిగానా, మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఇదేనా ఉండేది తినేకి, ఇంకా లాస్ట్లోనా ఇంకేం లేదా అని అడిగాను నేనే. అలా అనిపించింది. సో సింపుల్గా ఇలా అంగడి అయితే ఇంట్లో పెట్టేసుకున్నారు. మీరు కూడా ఇట్లాంటిదే చిన్న చిన్న ఖర్చులకి ఇట్లా ఏదైనా చేసుకోవాలంటే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు చెప్తూ ఉంటాను కదా నేను ఎప్పుడైనా. ఇలా చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇంట్లో ప్లేస్ ఉంటే అంగడి పెట్టుకోవచ్చు చిన్నగా అట్లా. సబ్బులు, సర్ఫ్, అలాగే పాలు ప్యాకెట్లు, ఎట్లో అందరికీ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇలాగ ఫ్రిడ్జ్ పెట్టుకొనేసి పాలు ఇట్లాంటివి అమ్ముకోవచ్చు అనమాట. మన ఖర్చులకి అవుతుంది. షాంపూలు ఇవన్నీ అమ్ముతుంది మా అమ్మ అయితే. ఆల్మోస్ట్ చిన్నగా ఉందన్నమాట. మా నాన్న ఉన్నప్పుడు సపరేట్ రూమ్ ఉండేది చూసుకునేదానికి. మా నాన్న ఇంకా చనిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్లోకి మార్చేసుకున్నాం.